యూత్ అనేటువంటి వాళ్ళు జాబులు కోరుకుంటారు, ఇతరత్రా ప్రయోజనాలు కాదు, ఉద్యోగాలు కోరుకుంటారు. ఉచితాలపైనే జగన్ పూర్తిగా ఆధారపడ్డారు. దీనివల్ల ఆయన గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. మామూలు ఓటం కాదు, భారీ పరాజయం తప్పదు. ఇది నిన్న ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఏదైతే యువతరాన్ని కోరుకుంటున్నటువంటిది ఫెయిల్ అయితే ఎవరైనా సరే ఇప్పుడు కేసీఆర్కి పట్టిన గతే పడుతుంది. ఇక్కడ కూడా నిరుద్యోగం లాంటి అంశాల విషయంలో కేసీఆర్ పట్టించుకోలేదు ఉద్యోగాల గురించి. దాని ఇంపాక్ట్ ఇప్పుడు కేసీఆర్ దెబ్బతిన్నారు. రేపు జగన్కైనా అంతే, భారీ పరాజయం తప్పదు అన్నది ప్రశాంత్ కిషోర్ నిన్న ఒక నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడినటువంటి మాట. దీంతో ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడింది. కంటిన్యూగా ప్రశాంత్ కిషోర్కి సంబంధించి కౌంటర్ చేయడానికి గంటకు ఒక్కొక్క నాయకుడిని తీసుకొచ్చి మాట్లాడిస్తోంది. లేదా ట్విట్టర్ వీటన్నిటిలో కూడా ప్రశాంత్ కిషోర్ని టార్గెట్ చేస్తూ విమర్శలు ప్రారంభించింది.